Okay, fine. So first concept, reflection. What is meant by reflection? So reflection means the bounce back of light into the same media is called reflection. సో లైట్ అనేది ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అదే మీడియాలోకి మళ్ళీ రిటర్న్ గాని వస్తే ఆ ఫినామినన్ ఏమంటామంటే రిఫ్లెక్షన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఏ మిర్రర్. ఒక మిర్రర్ తీసుకొని లైట్ అనేది మన కానీ ఇలా కానీ ఫోకస్ చేస్తే ఆఫ్టర్ ఫాలింగ్ లైట్ లైక్ దిస్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ బ్యాక్. ఏమవుతుంది? అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎక్కడికి రిఫ్లెక్ట్ అవుతుంది? ఎయిర్ నుంచి వచ్చింది మిర్రర్ మీద ఫాల్ అయింది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎయిర్లోకి వస్తుంది. సో ఈ ఫినామినన్ ఏమంటారంటే వి కాల్ ఇట్ యాస్ రిఫ్లెక్షన్. సో జనరల్గా రిఫ్లెక్షన్ జరగాలంటే కండిషన్ ఏంటి? ఎక్కడ రిఫ్లెక్ట్ అయింది, అది ఎక్కడ ఫాల్ అయింది? మిర్రర్ మీద ఫాల్ అయింది. సో మిర్రర్ ఒక సైడ్ మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంది, ఇంకో సైడ్ ఏముంటుంది మనకి? ఒపాక్ సర్ఫేస్ అనేది ఉంటుంది. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఆల్ ఒపాక్ బాడీస్ విల్ రిఫ్లెక్ట్ లైట్. నోట్ డౌన్, all opaque bodies will reflect light. Okay, fine. Next, what are laws of reflection? So reflection will follows different laws. So what are those laws? The first law of reflection, incident ray, reflected ray and normal all will be in a same plane. Incident ray, reflected ray and normal all will be in a same plane. And second law of reflection, angle of incidence must be equal to angle of reflection. Angle of incidence must be equal to angle of reflection. So in your 9th standard you have this Fermat principle. What is that Fermat principle? Light always chooses the shortest path to travel. లైట్ ఎప్పుడైనా సరే ఎలాంటి పాత్ తీసుకుంటుంది? షార్ట్గా ఉన్నటువంటి పాత్నే తీసుకుంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ లైట్ అనేది ఎప్పుడు డీవియేట్ అవడం అనేది జరగదు. డీవియేట్ అంటే రిఫ్రాక్షన్లో జరిగే డీవియేషన్ కాదు. ఇక్కడ డీవియేషన్ అండ్ రిఫ్రాక్షన్ ఎలా జరుగుతుంది? సపోజ్ లైట్ అనేది ఇలా ఫాలో అయింది అనుకోండి, ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇలా వెళ్తుంది అంటే దాని అర్థం ఏంటి? ఇది స్ట్రైట్ లైనే, ఇది స్ట్రైట్ లైన్, అంతేగాని యూ టర్న్ తీసుకొని యూ లాగా ఇట్లా కర్వ్ షేప్స్ అనేది ఫాలో అవ్వదు అనమాట. సో లైట్ ఎప్పుడైనా ఎలా ట్రావెల్ అవుతుంది? స్ట్రైట్ గానే. ఇక్కడ బెండ్ స్లైట్లీ ఆర్ డీవియేట్ స్లైట్లీ అని రిఫ్రాక్షన్లో మనం చెప్తాం నెక్స్ట్ క్లాసెస్లో. దాని అర్థం ఏంటంటే యాక్చువల్గా లైట్ ఇలా వెళ్ళాలనుకోండి, ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయి రెండు, దే ఆర్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ పాత్, దే ఆర్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. సో డీవియేట్ అవ్వడం ఇన్ ద సెన్స్ ఇలా అనమాట. ఇప్పుడు చూడండి ఏమైంది అది? నౌ దిస్ వన్ ఈజ్ ఆల్సో స్ట్రైట్ లైన్, కాకపోతే ఏమైంది? ఇలా వెళ్ళాల్సింది కాస్త ఏమైంది? ఇలా డీవియేట్. సో దిస్ ఇస్ కాల్డ్ డీవియేషన్. నౌ ద కాన్సెప్ట్ ఇస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మస్ట్ బి ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ అనేది ఒక బౌలర్ బాల్ అనేది ఇలా బౌల్ చేసాడు అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది? అది ఈ సర్ఫేస్ మీద ఇలా ఫాల్ అయింది. నౌ ద పాయింట్ ఈస్ విచ్ యాంగిల్ యూ హ్యావ్ టు టేక్ యాజ్ ఇన్సిడెంట్ యాంగిల్. ఎప్పుడైనా సరే మన హారిజాంటల్ ప్లేన్తో మనం తీసుకోకూడదు. హారిజాంటల్ ప్లేన్తో మనం ఎప్పుడు యాంగిల్ అనేది తీసుకోకూడదు. మనం తీసుకోవాల్సింది ఎప్పుడైనా సరే వర్టికల్ లైన్ వై యాక్సిస్ ఉంది కదా, దాన్నే మనం నార్మల్గా తీసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, నౌ దిస్ వన్ ఈస్ ద నార్మల్. బౌలర్ ఇలా బౌల్ చేశాడు, ఇది పిచ్ మీద ఇక్కడ ఇన్సిడెంట్ అయింది అనుకోండి. నౌ దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ పాయింట్ అండ్ ద యాంగిల్ మేడ్ విత్ రెస్పెక్ట్ టు ద నార్మల్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఆఫ్టర్ ఇన్సిడెన్స్ బాల్ ఏమైంది? అది రిఫ్లెక్ట్ అయింది. ఏమైంది? ఇక్కడ పడి మళ్ళీ ఇక్కడ చూడండి, ఎయిర్లో నుంచి బాల్ అనేది వచ్చింది, ఎర్త్ మీద ఫాల్ అయింది, మళ్ళీ ఎయిర్లోకి వెళ్ళిపోయింది. అంటే రిటర్న్ బ్యాక్ ఇంటూ ద సేమ్ మీడియా. అదేం సరే ఇక్కడ కొడితే మళ్ళీ ఇక్కడికే రావాలి కదా. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వాల్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొట్టామనుకోండి, ఏమవుతుంది? రిటర్న్ అక్కడికి వస్తుంది. ఇక్కడ వాల్ లేదు కదా, ఇక్కడ కొట్టాడు, గ్రౌండ్ మీద కొట్టాడు. ఇక్కడ మీనింగ్ మనం ఏం చెప్పాము? ఏ మీడియాలో స్టార్ట్ అయింది అదే మీడియాలో కానీ వస్తే దాన్ని మనం రిఫ్లెక్షన్ అంటారు. ఏ మీడియాలో స్టార్ట్ అయింది? దిస్ ఈజ్ ఎయిర్ అండ్ వాట్ అబౌట్ దిస్? గ్రౌండ్. సో గ్రౌండ్ అనేది ఏ సర్ఫేస్? ఒపాక్ సర్ఫేస్ ఏం చేస్తాయి? రిఫ్లెక్ట్ చేస్తాయి. కాబట్టి ఇది ఏం చేసింది? రిఫ్లెక్ట్ చేసింది. ఎక్కడికి రిఫ్లెక్ట్ చేసింది? సేమ్ మీడియా. ఏంటా మీడియా? ఎయిర్. కాబట్టి రిటర్న్ వల్ల ఎక్కడికి వచ్చిందంటే ఎయిర్లోకి వచ్చేసింది. Am I clear? Okay na? So now the angle made by the reflected ray with respect to the normal is called refraction angle, otherwise reflection angle. So the angle which is made by the reflected ray with respect to the normal is called angle of reflection. So as per laws of reflection we can simply write it as angle I is equal to angle R. That is angle of reflection is must equal to angle of incidence. Okay sir, first ఇక్కడ I తీసుకున్నారు కదా. Okay fine, ఇలా అయినా రాసుకోండి. అదర్వైజ్ angle of incidence is equal to angle of reflection.
Okay, no? So angle R is equal to angle I, otherwise angle I is equal to angle R. So these are the concepts you already learned in your 9th standard. Okay, fine. సో మీకు అక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు 10th క్లాస్లో లేదు ఇది, బట్ ఇక్కడ సైన్ కన్వెన్షన్స్ కానివ్వండి ఇవన్నీ మీకు వస్తేనే ఇక్కడ మనకి రే డయాగ్రామ్స్ వచ్చినప్పుడు ఈజీ అవుతాయి. ఓకే, వి విల్ డిస్కస్ దోస్ సైన్ కాన్సెప్ట్స్ ఆల్సో. ఓకే ఫైన్. నెక్స్ట్ సైన్ కన్వెన్షన్. సైన్ కన్వెన్షన్ ఏంటంటే సంజ్ఞా సాంప్రదాయాలు అంటారు. సంజ్ఞా సాంప్రదాయాలు అంటే యాజ్ పర్ అవర్ ఇండియన్ మైథాలజీ కానివ్వండి, ఇండియన్ కల్చర్ కానివ్వండి, మనకి కొన్ని సైన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. బియాండ్ సైన్స్, మన సైన్స్ కాదండి, సైన్ శకునాలు గికునాలు అంటారు కదా, అలాగే మనకి ఇక్కడ సైన్ కన్వెన్షన్స్ కొన్ని సాంప్రదాయాలు లాగా అనమాట. అంటే సంజ్ఞా సాంప్రదాయాలు. ఇక్కడ మనకి ఏం చెప్తుంది అంటే లైట్ అనేదాన్ని మనం ఎలా మెజర్ చేయాలా, డిస్టెన్సెస్ అనేవి ఎలా మెజర్ చేయాలా, ఏ పాయింట్ నుంచి మెజర్ చేయాలా, ఏది పాజిటివ్ తీసుకోవాలి, ఏది నెగిటివ్ తీసుకోవాలి. సో బిఫోర్ గోయింగ్ టు దాట్ వీ హ్యావ్ 2 different types of mirrors. What are those? The first mirror is concave mirror, and second one is convex mirror. Concave mirror and convex mirror. So concave or convex. So these mirrors are extracted from a spherical body. అందుకే వీటిని ఏమంటారు, మన ఇంకొక నేమ్ ఏంటంటే మనకి స్పెరికల్ మిర్రర్స్. అంటే బేసిక్గా మిర్రర్స్ అనేవి ఎన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయి మనకి. సో మిర్రర్ we can write it as simply plane and spherical. So basically mirrors are of 2 categories, plane mirror and spherical mirror. Again spherical mirror is classified into 2. What are those? Concave mirror and convex mirror. Okay, elements of mirrors మీకు ఆల్రెడీ వచ్చుంటాయి, 9th standard లో వచ్చేసి ఉంటాయి. Elements of mirror. So what are the elements of mirrors? For example, just consider a concave mirror. So ఒక concave mirror మీరు కానీ తీసుకుంటే, so ఈ point, this point is called pole. So what is pole? Pole means the point which can make a spherical mirror into 2 halves. అంటే ఈ పాయింట్ ఎగ్జాక్ట్గా ఏం చేస్తుంది, ఇక్కడ కానీ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పేపర్ అనుకోండి, పేపర్ మీద ఇలా డ్రా చేసాం అనుకోండి, ఈ పాయింట్ దగ్గర ఇలా కానీ ఫోల్డ్ చేస్తే మనకి 2 equal halves వస్తాయి. దాన్ని ఏమంటారు అంటే పోల్ అంటారు. సో ద లైన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద పోల్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. You can call it as principal axis. So the line which is passing through the pole is called principal axis. ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ ఇదేంటిది, యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ స్పియర్. ఈ స్పియర్ లో నుంచి మనం ఒక పోర్షన్ అనేది తీసుకుంటాం. అంటే డెఫినెట్ గా ఇది స్పియర్ అయినప్పుడు 3 dimensional స్పియర్ అనుకోండి, 2 dimension ఏంటిది సర్కిల్. అంటే సర్కిల్ కి డెఫినెట్ గా ఏముంటుంది, వి హావ్ అ సెంటర్. సో దిస్ ఈస్ సెంటర్. మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ ఏమంటారు, రేడియస్ ఆఫ్ కర్వేచర్. Am I clear? So next, so the midpoint between pole and center is called focus. So midpoint between pole and center is called focus. దీని ఏమంటారంటే ఫోకస్ అంటారు. అదర్వైజ్ మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిన తర్వాత when parallel beam of rays, paraxial rays అంటారు. paraxial అంటే యాక్సెస్, ప్రిన్సిపల్ యాక్సెస్ ప్యారల్ వచ్చే రేస్ ని paraxial rays అంటారు. when paraxial rays incident on a concave mirror, they will converge onto a point. That particular point is called focus. అలా అయినా చెప్పుకోవచ్చు. మీకు సింపుల్ గా గుర్తుంచుకునేదానికి the midpoint between pole and center of curvature is called focus. Now what is sign convention? Sign convention అంటే ఏంటి సార్? ఇక్కడ మనకి చూడండి, పోల్ నుంచి ఫోకస్ వరకు ఉన్న డిస్టెన్స్ ఏమంటారంటే ఫోకల్ లెంత్ అంటారు. పోల్ నుంచి సెంటర్ వరకు ఉన్న డిస్టెన్స్ ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్వేర్ వీ హ్యావ్ అన్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఎక్కడో మనకు ఒక ఆబ్జెక్ట్ అనేది ఉందనుకోండి, ఇప్పుడు దీని నుంచి అన్ని డైరెక్షన్స్ లో లైట్ అనేది ప్రాపగేట్ అవుతుంది, రైట్? సో జస్ట్ లైక్ దట్ ఒక లైట్ అనేది ఇలా వచ్చింది అనుకోండి, అంటే దాని అర్థం ఏంటి, లైట్ అనేది ఇలా వస్తుంది. ఎక్కడికి వస్తుంది, అది మిర్రర్ మీదకి. సో దట్ వీ కెన్ సింప్లీ కాల్ ఇట్ యాజ్ ఇన్సిడెంట్ రే. వాట్ ఇస్ దట్? ఇన్సిడెంట్ రే. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ ఆల్. ఇప్పుడు చూడండి, మనం డిస్టెన్స్ అని ఎక్కడి నుంచి మెజర్ చేసాము అంటే, ఇప్పుడు ఇది ఎలా తీసుకోవచ్చు, దీన్ని ఆబ్జెక్ట్ అని తీసుకోవచ్చా? ఓకేనా? నా ఈ పోల్ నుంచి ఈ P అనే పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఏమంటారంటే U, దట్ ఈస్ నోన్ యాజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇది ఎక్కడో సమ్వేర్ ఇమేజ్ అనేది ఫామ్ చేసింది అనుకోండి, సమ్వేర్ ఇట్ ఫార్మ్స్ అన్ ఇమేజ్ లైక్ దిస్. ఇలా ఇమేజ్ అనేది ఫామ్ చేసింది అనుకోండి. Now the distance from pole to this particular point we can simply call it as image distance V.
and the distance from pole to focus is called focal length. First point is number 1, all distances must measured from pole. ఎక్కడి నుంచి మెజర్ చేస్తున్నాం? అన్ని డిస్టెన్సెస్ మనము పోల్ నుంచి మెజర్ చేస్తున్నాం. సెకండ్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, లైట్ ఇన్సిడెంట్ రే ఎలా వస్తుంది? ఇలా వస్తుంది. నేను ఎలా వెళ్తున్నాను? నా డిస్టెన్స్ ఇక్కడ పీ దగ్గర స్టార్ట్ ఇలా 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 వెళ్తున్నాను, అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. సో ద డిస్టెన్సెస్ మెజర్డ్ ఆపోజిట్ టు ద ఇన్సిడెంట్ లైట్ రే ఆర్ నెగటివ్. Distances opposite to incident ray are negative. ఓకేనా? అలా కాకుండా మనకు ఒక కేసు ఏమొస్తుంది అంటే వర్చువల్ ఇమేజ్ కూడా వచ్చి ఉంటుంది కదా, అప్పుడు ఏమవుతుంది? ఇమేజ్ డిస్టెన్స్ అంటే ఎటు నుంచి ఎటు వెళ్తాం? పోల్ నుంచి ఇటువైపు వస్తాం అనమాట. సో ద పాయింట్ ఇస్ ద డిస్టెన్సెస్ మెజర్డ్ along the direction of incident ray are positive. Okay, so మనం ఇన్సిడెంట్ రే డైరెక్షన్ లో కానీ పాస్ అవుతుంటే we have to take it as positive. Next, the heights which are measured. ఇక్కడ ఏంటమ్మా ఇది ఏమంటారు దీన్ని? This is called HO, object height. ఇక్కడ ఏమవుతుంది దీన్ని? HI, image height. So the heights which are measured above the principal axis are positive and the heights which are measured below the principal axis are negative. So these are sign convention concept and this is reflection concept.